నెల్లూరు నగరం ధనలక్ష్మీపురంలోని నారాయణ సిబిఎస్ఈ రెసిడెన్షియల్ హైస్కూల్లో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 20 శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ క్యాంపు కమాండెంట్ గణేష్ గోదంగవే ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సీఐ వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీఐ ఎన్సీసీ క్యాడెట్ల నుంచి ఉద్దేశించి మాట్లాడుతూ బాల్యదశ నుంచే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలన్నారు. అనంతరం సీఐ కె వెంకట్రెడ్డికి ట్రైనింగ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు క్యాంపు కమాండెంట్ తరఫున జ్ఞాపికలను బహుకరించారు. ఈ క్యాంపులో అడ్జంటెంట్ వి మల్లికార్జునరెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, లెఫ్టినెంట్ ఆఫీసర్లు గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. సో ఆలోచించండి, చాలా చిన్న విషయమే అది హెల్మెట్ లేకపోవడం అనేది. కానీ తల కనుక రోడ్డుకు తగిలితే మాత్రం డెత్ అవుతుంది. ఇవన్నీ రెండో విషయం ఏంటంటే, కొంతమంది ఈ మధ్య చిన్న వయసులోనే మొదలెడుతున్నారు, లేదు కాలేజీ డిగ్రీకి వెళ్ళేటప్పటికే మొదలెడుతున్నారు. బండ్లు తాగి నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు దాన్ని. తాగి కనుక బండి నడిపినట్లయితే ఆ మత్తులో యాక్సిడెంట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు మీరు కొంతమందిని చూస్తుండొచ్చు ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోలో, తాగిన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు మామూలుగానే. ఇంకా వాహనం నడపడం అనేది అది పాజిబుల్ అవుతుందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. చిన్న వయసులోనే మీకే అర్థమవుతా ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, లైసెన్స్ లేకుండా నడపడం కానీ, తాగి నడపడం కానీ, మూడవది హెల్మెట్ లేకుండా నడపడం కానీ, అదేవిధంగా ఓవర్ స్పీడ్తో నడపడం, ఇలాంటి మిస్టేక్స్ చేసి ఎవరు కూడా యాక్సిడెంట్స్ బారిన మీరు పడద్దు. అదేవిధంగా యాక్సిడెంట్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. తర్వాత మరొక పాయింట్, ఈ ఎడ్యుకేట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో పిల్లలకి వినని వాళ్ళు ఉంటారు. కొంతమంది బయట మీరు గమనిస్తూ ఉంటారు. మనం ఎంత చెప్పు ఎన్ని చేసినా ర్యాష్గా సైలెన్సర్లు తీసేసి ఎక్కువ శబ్దంతో బైక్ స్టంట్స్ చేస్తా కొంతమంది రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఓవర్ స్పీడ్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది బైకుల మీద ఇద్దరు పోయేదానికి బైక్కి పర్మిషన్ ఇస్తే 2 వీలర్ అంటారు, దాన్ని హాస్పిటల్ ఫాలో అవడం జరుగుతుంది. సో ఇదొకటి ఆలోచించుకోండి. ఇలాంటి పీట్లు చేసేవాళ్ళు ఈ అధిక శబ్దాలతో బైకులు ప్రయాణించేస్తూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, సీట్ బెల్టులు లేకుండా ప్రయాణించడం, ఓవర్ స్పీడ్స్తో వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళందరి పట్ల కూడా పోలీస్ శాఖ, అదేవిధంగా రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయడం ఎంత అవసరమో దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ, అంటే వాళ్ళకి తగిన చలానాలు వేయడం, లేకపోతే వాళ్ళ మీద ప్రాపర్ కేసులు కట్టి కోర్టుకు హాజరుపరచడం, ఇలాంటివి జరుగుతాయి. మీకు అనిపిస్తుంది ఏముంది, లైసెన్స్ లేకపోతే కేసు పెట్టారు, లేకపోతే తాగి నడిపితే ఒక చిన్న కేసు కట్టారు, కోర్టులో వెళ్ళి ఫైన్ కట్టేసేమో అనిపిస్తుంది. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఫైన్ కట్టినా కోర్టులో వెళ్ళి హాజరయ్యి చిన్న కేసులో ఏదైనా మీ నేము, మీ అడ్రస్, మీ ఆధార్, మీ ఫోటోతో సహా అన్నీ కూడా పోలీస్ రికార్డ్స్లో పర్మనెంట్గా ఆన్లైన్లో ఎక్కేస్తాయి. ఇప్పుడు మీరు నారాయణ స్కూల్లో చదివారు, లేకపోతే మీ జెడ్పీహెచ్ స్కూల్లో చదివారు ఇంకొక ఊర్లో, 2026 బ్యాచ్ 10th క్లాస్ 8th క్లాస్ ఎవరు అంటే మీ రిజిస్టర్లో చూస్తే ఎలా అయితే ఉంటాయో పోలీస్ రికార్డ్స్లో కూడా స్టేట్ మొత్తం, దేశం మొత్తం కూడా ఎక్కడ ఏ క్రైమ్ జరిగి ఆ నెంబర్లో ఎవరు ముద్దాయిగా ఉన్నారు, ఎవరు కంప్లైంట్గా ఉన్నారు అనేది ప్రతిదీ ఇప్పుడు రికార్డ్ అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. మీ అందరు ఇప్పుడు బాగా చదువుకుంటారు. ఏదో తెలిసి తెలియని తరంలో ఈ అబ్బాయి బైక్ తీసుకొస్తాడు ఒకటి, ఆ పక్కన ఇంకొక ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్తారు, ఎవరో పట్టుకుంటారు. మీకే మంచిది. మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తిని కోల్పోతే అల్టిమేట్గా సఫర్ అయ్యేది మన ఫ్యామిలీ. మన పక్కింటి వాళ్ళు ఎవరో సఫర్ అవ్వరు, ఇక్కడ నేను చెప్తున్నటువంటి మేము ఎవరో సఫర్ అవ్వం, ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో సఫర్ అవ్వరు. ఎవరింట్లో యాక్సిడెంట్ జరిగితే, ఎవరింట్లో వ్యక్తిని కోల్పోతే అల్టిమేట్గా
ఆ ఇంట్లో మాత్రమే ఆ వ్యక్తి కోల్పోవడం వల్ల సఫర్ అవుతారు. సో మన ఇంట్లో వ్యక్తుల్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి, పిల్లలైనా పేరెంట్స్కి చెప్పి దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.